హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం బీట్రూట్ దోశలు తయారు చేసి చూపించబోతున్నానండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇలా చేసుకొని తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలు కూడా బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూద్దాం రండి. దీనికోసం బీట్రూట్ని మంచిగా చెక్కు తీసేసుకోవాలండి. అలా మొత్తాన్ని తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. దీనికి హాఫ్ బీట్రూట్ అయినా సరిపోతుంది మన దోశ బ్యాటర్ని బట్టి. దీన్ని ఒక మిక్సీ జార్లో మొత్తం ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. రెడీగా పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా మనకి దోశల బ్యాటర్, దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేయడం మీకు కూడా ఇది కూడా కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఇది అందరి ఇంట్లో చేసేదే కాబట్టి నేను ప్రాసెస్ చెప్పట్లేదు. ఇప్పుడు దాంట్లోకి బీట్రూట్ మొత్తాన్ని యాడ్ చేసేద్దాం. దీనిలోకి మరి ఏం చేయాల్సిన అవసరం లేదు, రాగానే యాడ్ చేసేయచ్చు. బీట్రూట్ని ఉడికించాల్సిన కానీ వేపాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే అట్టుతో పాటు అది రోస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల పిల్లలకి ఇష్టంగా తింటారు ఆ కలర్ చూసి. అలాగే బీట్రూట్ తినని వాళ్ళు కర్రీస్ చేసినా తినరు, జ్యూస్ చేసినా తాగరు కదా, అదేదో స్మెల్లా వస్తుంది, కొంచెం మట్టి వాసన వస్తుందని అదే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. యాక్చువల్గా బీట్రూట్లో అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఎదిగే పిల్లలకి ఇది బాగా ఎదుగుదలకు తోడ్పడుతుందండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ బీట్రూట్ తినడం వల్ల చాలా మంచిది. కడుపులో బిడ్డ ఎదుగుదలకి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట ఈ బీట్రూట్లో. యాక్చువల్గా ఈ దోశలు అనేవి నార్మల్గా వేసే దోశలు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఎలా వేసుకుంటాం, పెనాన్ని కొద్దిగా వేడి చేసేసి దోశల మాదిరిగా వేసేసి పల్చగా పరిచేసుకోవాలి. మొత్తం పల్చగా సెట్ చేసేసుకోవాలి దోశని. ఏ మందాన్ని కావాలంటే అలా చేసుకోవచ్చు, కొంచెం పల్చగా వేస్తేనే మంచిది, ఎందుకంటే బీట్రూట్ కూడా కొంచెం కుక్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేసుకోవాలన్నమాట. అలాగే ఈ బీట్రూట్ తినడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఎంతోమందికి రక్తహీనత సమస్య ఉంటుంది కదా, అది కూడా ఉండదు. ఇలా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.